హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ గారి ఇంటిని ఓయూ జేఏసీ నాయకులంతా కూడా ముట్టడించి రాళ్ల దాడి చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. సో మొత్తం కూడా ఓయూ జేఏసీ నాయకులు రేవతి గారి చనిపోయిన రేవతి గారికి మద్దతు తెలుపుతూ ఇక్కడ అల్లు అర్జున్ గారి ఇంటిని ముట్టడించేశారు. సో ముట్టడించి రాళ్ల దాడి కూడా చేశారు. అక్కడ పూల కుండీలు మొత్తం కూడా చెల్లాచెదరైపోవడం ఇవంతా కూడా చూస్తున్నాం. అయితే ఈ ఘటన జరిగే టైంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు కూడా, అంటే అల్లు అర్జున్ గారు కూడా ఎవరు కూడా లేరని చెప్పేసి వాళ్ళ సెక్యూరిటీ అయితే తెలుపుతున్నారు. సో ఈ రాళ్ల దాడి జరగడంతో ఒక్కసారిగా పోలీసులు సెక్యూరిటీ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేసి పిఎస్ కూడా తరలించారు. సో ఇంకాస్త బందోబస్తు అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర అయితే పెంచడం చూస్తున్నాం. ఏదేమైనా తొక్కిసలాట ఘటన సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఏదైతే తొక్కిసలాట ఘటన ఉందో అది ఇంకా వివాదాస్పదంగా అయితే మారుతుంది. మనం చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ గారికి మొత్తం కూడా వ్యతిరేకంగా అయితే మారుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దీనిపైన పెద్ద చర్చ లేవదీయడం, తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ ఇవాళ వరుసగా కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ గారి పైన విమర్శలు అయితే చేయడం చూస్తున్నాం. సో ఏదేమైనా ఈ అంశం ఇప్పట్లో అయితే తేలేలా కనబడట్లేదు. సో చూస్తూ ఉన్నాం. ఓయూ జేఏసీ నాయకులు కూడా ఇంటినంతా ముట్టడి చేసి రాళ్ల దాడి చేశారు. ఇప్పుడిప్పుడే ఏదైతే దాడి జరిగిందో దాన్ని అంతా కూడా క్లీన్ చేసేస్తున్నారు. సో సెక్యూరిటీ కూడా రియాక్ట్ అయిపోయి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి పోలీసులు కూడా ఓయూ జేఏసీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పిఎస్ కి అయితే తరలించేశారు. సో ఏదేమైనా ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి దగ్గర బందోబస్తు అయితే పెంచడం చూస్తున్నాం. సో మొత్తం కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సో ఈ ఘటన జరిగే టైంలో అల్లు అర్జున్ గారు అండ్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంట్లో లేరని చెప్పేసి కూడా సెక్యూరిటీ చెప్తున్నారు. సో ఇప్పుడైతే ఈ ఘటనకు సంబంధించి వరుసగా కాంగ్రెస్ నేతలు కూడా అంటే అల్లు అర్జున్ గారి ఇష్యూకి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టడం, దీని గురించి అల్లు అర్జున్ గారి పైన విమర్శలు చేయడం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా కాంగ్రెస్ నేత అయితే వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి అల్లు అర్జున్ గారిని అయితే విమర్శించడం చూస్తున్నాం. అదే విధంగా ఇంతకుముందు ఏసీపీ విష్ణుమూర్తి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అందులో కొన్ని అంశాలు అయితే ఆయన లేవదీస్తారు. సో అల్లు అర్జున్ గారు కూడా ఒక సామాన్య పౌరులే, ఎక్కువ చేస్తే రీల్స్ తోక కట్ చేస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు. సో బెయిల్ మీద ఉండి ప్రెస్ మీట్లు ఎలా పెడతారని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ ముష్టి 25 లక్షలు ప్రకటించావు, ఎన్ని కోట్లు ఇచ్చినా ఆమె ప్రాణమైనా తిరిగి వస్తుందా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. సో మా పోలీసు లేకుండా మీరు బయటకు కూడా రాలేరు, అసలు తెలంగాణ పౌరుడివేనా, నీ ఆధార్ కార్డు ఎక్కడుంది అంటూ తీవ్ర స్థాయిలో ఏసీపీ విష్ణుమూర్తి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇంతకు ముందే సిపిసివి ఆనంద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా విమర్శించడం చూస్తున్నాం. దాదాపు 9 నిమిషాల వీడియో ఒకటి, అంటే సంధ్య థియేటర్ దగ్గర ఏం జరిగింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కంప్లీట్ ఆర్డర్ లో ఉన్న ఒక 9 నిమిషాల వీడియోని కూడా రిలీజ్ చేస్తారు. సో ఆ వీడియో చూస్తుంటే కూడా చాలా మంది అల్లు అర్జున్ గారు మిస్టేక్ ఉందేమో అని చెప్పేసి అనుమానిస్తున్నారు. సో ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారం కూడా అల్లు అర్జున్ గారిని ఈ మెడకు చుట్టుకుంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర పరిస్థితి చూసుకుంటే ఒక్కొక్కరు సినీ ప్రముఖులు కూడా రావడం చూస్తున్నాం. ఇంతకుముందే బన్నువాస్ గారు కూడా వచ్చేసారు. అంటే అల్లు అర్జున్ గారి ఇంటి పైన రాళ్ల దాడి జరిగింది కదా, దీన్ని చూసి వెళ్ళడానికి ఒకసారి ఆయన కూడా వచ్చేసి ఇప్పుడే వెళ్ళిపోవడం చూస్తున్నాం. సో ఇప్పుడిప్పుడే ఏదైతే ఆ దాడి వలన జరిగిన కొద్దిగా డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసేస్తున్నారు. సో సెక్యూరిటీ కూడా ఇక్కడ పెంచేశారు, బౌన్సర్లు కూడా వస్తున్నారు, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా అల్లు అర్జున్ గారి దగ్గర ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు వాళ్ళు. సో ఏదేమైనా పోలీసులు కూడా ఇప్పుడు తొందరగా రియాక్ట్ అయ్యి ఓయూ జేఏసీ నాయకుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని పిఎస్ లకు అయితే తరలించారు. సో రేవతి కుటుంబానికి న్యాయం జరగాలి అన్నట్టుగా ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. ఎందుకంటే ఆ 9 నిమిషాల వీడియో ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారు మిస్టేక్ చేశారు అని చెప్పేసి క్లియర్ గా చూపిస్తున్న వీడియో తర్వాత ఇదంతా కూడా జరగడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇవాళ సివి ఆనంద్ గారు కూడా ఇవాళ ఒక ప్రెస్ మీట్ లో ఆ మొత్తం వీడియోని ప్రదర్శించేశారు. అసలు ఏం జరిగింది అక్కడ ఘటన అని చెప్పేసి అక్కడ కూడా అల్లు అర్జున్ గారి పైన వాళ్ళు విమర్శలు అయితే చేశారు. అలాగే అంటే అల్లు అర్జున్ గారికి రేవతి గారు చనిపోయిన విషయం తెలిసి కూడా ఆయన బయటకి ఆ సినిమా చూసాకే వెళ్తానని చెప్పేసి ఏసీపీ గారు అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో ఏదేమైనా ఈ ఘటన ఇప్పుడు ఏదే విధంగా అయితే కనబడట్లేదు. సో ఒక్కొక్కరుగా ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ బన్నివాస్ గారు వచ్చి వెళ్ళారు, ఇంకా సినీ ప్రముఖులు వస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ గారు ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇంట్లో లేరనే న్యూస్ అయితే వినిపిస్తుంది. ఏదేమైనా ఇక్కడ సెక్యూరిటీ పెంచేస్తున్నారు, పోలీసులు వచ్చేస్తున్నారు, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రజెంట్ అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి అయితే ఉందో మీకు ఒకసారి పక్కకున్న విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. చాలా మట్టుకు ఆ పూల కుండీలు ఇవన్నీ డ్యామేజ్ అయితే జరిగాయి. సో నిరసన తెలియజేస్తున్న ఓయూ జేఏసీ నాయకులు తొందరగానే పోలీసులు అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. అంటే ఇంకా ఇది ఎక్కువగా తీవ్రతరం కాకుండా చూడడానికి. సో ఏదేమైనా ఇష్యూ అయితే ఇంకా పెరిగిపోవడం చూస్తున్నాం. మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది? అల్లు అర్జున్ గారు ఇప్పుడైతే మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. మధ్యంతర బెయిల్ ఉండగా కూడా ప్రెస్ మీట్లు ఎలా పెడతారని చెప్పేసి కూడా ఏసీపీ విష్ణుమూర్తి గారు కూడా అడగడం చూస్తున్నాం. మరి ఇవేమన్నా ఈ 9 నిమిషాల వీడియో ఏదైనా
అల్లు అర్జున్ గారు మిస్టేక్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అదేమన్నా ప్రొడ్యూస్ చేసేసి ఈయన బెయిల్ క్యాన్సిల్ చేసే విధంగా ఏమన్నా ప్రభుత్వం ముందడుగు వేస్తుందా, లేకుంటే ఈయన మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది? ఎందుకంటే 4 వారాలు మాత్రమే మధ్యంతర బెయిల్ ఉంది. సో 4 వారాల తర్వాత ఒకవేళ రెగ్యులర్ బెయిల్ దొరుకుంటే అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది పక్కాగా. సో ఎటువంటి పరిణామాలు ఈ కేసులో చేటు చేసుకుంటాయనే మనం చూడాలి. ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ గారు ఇంటి దగ్గర మనం పరిస్థితి చూసుకుంటే ఆ రాళ్ల దాడి జరిగిన తర్వాత చాలా మట్టుకు ముందర పూల కుండలు ఇవన్నీ కూడా ధ్వంసం అయ్యాయి. సో ఆ ధ్వంసమైన వాటిని ఇప్పుడైతే క్లియర్ చేసేస్తున్నారు. సో ఈ దాడి చేసిన నిరసన తెలియజేసిన OUJC నాయకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు PS కి అయితే తరలించారు. సో మరిన్ని నిరసనలు ఇంకా వేరే వేరే వర్గాల నుంచి వేరే వేరే కమిటీల నుంచి కూడా వెల్లువెత్తే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. సో అందుకే ఇక్కడ సెక్యూరిటీ కూడా పెంచేశారు, పోలీసులు పెరిగారు, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా వస్తుందని అంటున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు అయితే లేరు. మరి దాడి పట్ల అలాగే ఇవాళ ఈ 9 నిమిషాల వీడియో ఏదైతే ప్రొడ్యూస్ చేశారో బయట పెట్టారో ఆ వీడియో పట్ల కాంగ్రెస్ నేతల వరుసగా దాడులు చేయడం చూస్తున్నాం కదా, అల్లు అర్జున్ గారి పైన విమర్శలు చేయడం చూస్తున్నాం కదా. దాటికి మరి ఇవన్నిటికి కూడా అల్లు అర్జున్ గారు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి వీటి గురించి ఏమన్నా చెప్తారా లేదో చూడాలి. నిన్న అసెంబ్లీలో జరిగిన గొడవ కారణంగా మాత్రమే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఒక క్లియర్ చేసే ప్రయత్నం చేసిన, అది కూడా విమర్శలకైతే దారితీసింది. ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా పశ్చాత్తాప పడలేదు అల్లు అర్జున్ గారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శించే విధంగానే ఉంది ఆయన ప్రెస్ మీట్ అన్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. సో ఒకసారి చూడొచ్చు, కొంతమంది నేతలు, కొంతమంది అల్లు అర్జున్ గారికి సన్నిహితులు ఇంకా ఇంటికి వెళ్ళి ఒకసారి పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తున్నారు. సో ఇది ఇప్పట్లో ఈ అంశం అయితే తేలే విధంగా అయితే కనబడట్లేదు. సో ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అసెంబ్లీ చర్చ తర్వాత ఇంకాస్త ఇది అంటే తగ్గిపోయింది ఇష్యూ అనుకున్న టైంలో ఇంకాస్త పెరిగిపోవడం మనం చూస్తున్నాం. సో మరి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది చూడాలి. సో అల్లు అర్జున్ గారు మరి కాంగ్రెస్ నేతలు వరుసగా విమర్శించడాలు, అలాగే పోలీసుల 9 నిమిషాల వీడియో బయట పెట్టడం, ఈ OUJC నాయకులు ఈ రాళ్ల దాడి చేయడం పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. మరి చూడాలి. సో ప్రజెంట్ ఇప్పుడైతే పరిస్థితి కాస్త కంట్రోల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. OUJC నాయకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, PS కు తరలించారు. మరి ఇంకాస్త నిరసనలు వేరు వేరు వర్గాల నుంచి ఏమన్నా వస్తాయా అన్నట్టుగా కూడా చూస్తున్నారు. ఒకవేళ అటువంటివి ఏమి కూడా జరగకుండా సెక్యూరిటీ అయితే పెంచారు, ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇది ప్రజెంట్ అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర పరిస్థితి. సో ఈ మరిన్ని అప్డేట్స్ కోసం టీవీ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.